హలో ఓలా అమిగోస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఇంకొక కొత్త వ్లాగ్ చేస్తున్నాము. హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, ఐకానిక్ ప్లేసెస్, ఐకానిక్ స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు కవర్ చేద్దాము. సో నాకు వీలైనంత వరకు కవర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఏమైనా మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం కవర్ చేద్దాము. సో ఇవాళ అయితే కొన్ని కవర్ చేద్దాము. ఈ ట్యాంక్ బండ్ అంతా చుట్టూరా ఒక వాక్ అరౌండ్ చేద్దాము. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా కవర్ చేస్తాను నేను, చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ కావచ్చు, ఇంకేమైనా ప్లేసెస్ ఏమైనా ఉన్నా కూడా అన్ని కవర్ చేస్తాను. ఇక్కడ ఉన్నది దీని యొక్క చరిత్ర, హుస్సేన్ సాగర్ యొక్క చరిత్ర. ఇది ఏ రాజు టైంలో తవ్వారన్నది ఇక్కడ మనకి తెలియజేస్తుంది. స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి, ఇది అర్థమవుతుంది. దీన్ని 1562లో ఎక్స్కవేట్ చేసిందంట. మనము ట్యాంక్ బండ్ మీద ఉన్న ప్రతి ఒక్క విగ్రహాన్ని కవర్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కటిగా మీకు స్లైడ్స్ చేస్తాను, చూడండి. ఆల్మోస్ట్ నాకు ఇదంతా కవర్ చేయడానికి ఆల్మోస్ట్ 2 hours పైనే పట్టింది. ఈ స్టాచ్యూ బ్రహ్మనాయుడు అంట. కవయిత్రి ముల్లా, మనకి 10th క్లాస్లో ఉంటుంది ఈ కవయిత్రి గురించి. ఈ స్టాచ్యూ అల్లూరి సీతారామరాజు గారిది. ఈ స్టాచ్యూ సర్ ఆర్థర్ కాటన్ గారిది. ఈయన ధవళేశ్వరం బ్రిడ్జ్ రూపకర్త, ఈయననే. ఈ స్టాచ్యూ వచ్చి త్రిపురనేని రామస్వామి చౌదరి గారిదంట. ఆయన గురించి ఉన్నది చూడండి. ఈ స్టాచ్యూ పింగళి వెంకయ్య గారిది. ఈయనే మన త్రివర్ణ పతాక రూపకర్త. ఈ స్టాచ్యూ కందుకూరి వీరేశలింగం పంతులు గారిది. ఈ స్టాచ్యూ మగ్దూమ్ మొహినుద్దీన్ గారిది. ఈ స్టాచ్యూ వచ్చి సురవరం ప్రతాప్ రెడ్డి గారిది. ఈ స్టాచ్యూ గుర్రం జాషువా గారిది. ఈ స్టాచ్యూ ముట్నూరి కృష్ణారావు గారిదంట. ఈ స్టాచ్యూ శ్రీశ్రీ గారిది, శ్రీరంగం శ్రీనివాసరావు పూర్తి పేరు. ఈయన రచనలు చాలా విప్లవాత్మకంగా ఉంటాయి. ఈ స్టాచ్యూ వచ్చి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారిది. ఈ స్టాచ్యూ త్యాగయ్య గారిది. ఈ స్టాచ్యూ వచ్చి రామదాసు గారిది, భక్త రామదాసు. భద్రాచలం టెంపుల్ కట్టించింది ఈయనే. ఈయన సిద్ధేంద్ర యోగి అంట. నాట్య భంగిమలో ఉన్నట్టే పెట్టింది సిద్ధేంద్ర యోగిది. ఈ స్టాచ్యూ వచ్చి శ్రీకృష్ణ దేవరాయలది. ఈయన దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ఈయనే. ఇక్కడ ఉన్న స్టాచ్యూ వచ్చి క్షేత్రయ్య అంట. ఈయన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి.
కాలజ్ఞాని అంటారు ఈయన. ఈ స్టాచ్యూ శాలివాహనుడు. ఈ స్టాచ్యూ నన్నయ్య అది. ఈ స్టాచ్యూ తిక్కనది, తిక్కన సోమయ్య అది. ఈ స్టాచ్యూ ఎర్ర ప్రగడది. ఈ స్టాచ్యూ అన్నమాచార్యులది, అది చూడొచ్చు. ఈయన పోతన మహర్షులు. ఈ స్టాచ్యూ వచ్చి యోగి వేమనది. వేమన పద్యాలు వినే ఉంటారు మీరు. ఇది ఎన్టీఆర్ గార్డెన్స్, మనకి సెక్రటేరియట్ పక్కనే ఉంటుంది. ఫ్రీ ఎంట్రీ అంట. ఈ గార్డెన్స్కి ఫ్రీ ఎంట్రీ ఉన్నది. బట్ ఏంటంటే ఇక్కడ లోపలికి రావాలంటే చెప్పులు కంపల్సరీ బయట వదిలేసి రావాలా. సో ఇది ఎప్పుడు కట్టారో చూద్దాము. ఎన్టీఆర్ గార్డెన్స్ అంటే నందమూరి తారక రామారావు గార్డెన్స్, అంటే ఆయన మెమోరియల్గా కట్టారు ఇది. చూడవచ్చు. 1999లో చేసిందంట ఇది ఇనాగ్రేషన్. సో ఎంట్రీ నుంచి వెళ్తూ ఉంటే ఇట్లా ఉంటాయి ఆర్చెస్, ఈ మెమోరీలో. ఇది ఫోటో స్పాట్, చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు. సో మనం ఫోటో కాకుండా వీడియో తీసుకుందాము. ఇది చాలా మంచి ప్లేస్ ఇది, అంటే పార్క్ లెక్క కూడా ఉంటుంది. నార్మల్గా ఇక్కడ చేరదీరడానికి కూడా ఉంటుంది గార్డెన్స్. ఈ గార్డెన్స్లో మెయింటెనెన్స్ బాగుంది, ల్యాండ్స్కేపింగ్ బాగా చేశారు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఇదంతా ఈ మెమోరియల్ చుట్టూరా ఉన్నది. చూడొచ్చు, డైలీ వాటరింగ్ చేస్తున్నారు. డైలీ చేస్తున్నారు కాబట్టి ఇంత పచ్చగా ఉన్నది, ఇంత మెయింటెనెన్స్ ఉంది దీనికి. ఇక్కడ చూసింది మెమోరియల్, ఇదేమో గార్డెన్స్. లోపల ఇక్కడైతే లోపల ఇంకా ఉండవచ్చు, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చి మనకి చిల్డ్రన్కి 10 రూపీస్ ఉన్నది, అడల్ట్కి అయితే 20 రూపీస్ ఉన్నది. చూడండి, అంబేద్కర్ స్టాచ్యూ ఇది. ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉంటుంది. ఇందాక మనం ఎన్టీఆర్ గార్డెన్స్ చూసినాం కదా, ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే ఉంటుంది ఇది. సో దీంట్లో ఎంట్రీ ఉందో లేదో అడుగుదాము. అంకుల్ ఎంట్రీ లేదా? ఇది లేదా? ఎప్పుడు లేదా? అవునా, ఎంట్రీ లేదంట మనకి ఇక్కడ. ఎంట్రీ లేదు కానీ మనం ఈ గేట్ లోపల నుంచి తీసుకున్నాం. సో ఇది కూడా ఒక ఐకానిక్ సింబల్ ఆఫ్ హైదరాబాద్గా మారింది. సో మనకు అక్కడ హుస్సేన్ సాగర్ నుంచి కనబడింది కదా, ఇదే స్టాచ్యూ అంబేద్కర్ గారిది. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది ఈయననే, పివి నరసింహారావు గారు. మన తెలంగాణ కా షాన్, తెలంగాణ ముద్దు బిడ్డ. ఈ స్టాచ్యూ టంగుటూరి అంజయ్య గారిదంట,
ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అంటే ఆయన, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు పనిచేసిన చీఫ్ మినిస్టర్ అంటే ఆయన. ఈ విగ్రహం వెంకటస్వామి గారిదంట. ఈయన ఫార్మర్ యూనియన్ మినిస్టర్ అంట. సో ఈయన తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాను మనం. ఈయనని కాకా అని కూడా అంటారు. ఈయన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈయన కూడా తెలంగాణ ఉద్యమ సమరయోధుడే, స్వాతంత్ర సమరయోధుడు కూడా అంట. ఇది కొత్తగా పెట్టారు ఈ స్టాచ్యూ. మనం ట్యాంక్ బండ్ రావాలంటే 8A బస్ తీసుకోవాలి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి. 8A లేదా 8C చార్మినార్కి వెళ్ళే బస్సెస్ ఉంటాయి, అవి తీసుకోవాలి మనము. ఇక్కడికి రావాలంటే ఇక్కడ స్టాప్ ఉంటుంది, అక్కడ దిగి ఇదంతా కూడా కవర్ చేయవచ్చు. సో మనకి ఏంటంటే అన్ని రకాల బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఎర్ర బస్సు, ఎక్స్ప్రెస్, ఇంకా డిలక్స్ బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి. పీపుల్స్ ప్లాజా అన్నా కదా, తెలంగాణ పీపుల్స్ ప్లాజా. ఇక్కడ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడేమో ఒకటి వింటర్ ఉత్సవ మేళా అని చెప్పి పెట్టిండ్రు ఎగ్జిబిషన్. సో దీని పక్కనే లవ్ హైదరాబాద్ ఉంటుంది, ఫోటో స్పాట్. ఇది ఫోటో స్పాట్, లవ్ హైదరాబాద్ అని ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఎస్, వి లవ్ హైదరాబాద్. హుస్సేన్ సాగర్ క్లీనింగ్ ప్రాసెస్ ఇది. చెత్త మొత్తం కలెక్ట్ చేస్తున్నది అది. మనకి ఇక్కడ ఈవినింగ్ టైం వచ్చినామంటే మనకి ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టూరా డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతూ ఉంటాయి. ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఏంటంటే ఫ్రీగా మనం ఒక రౌండ్ వేసి రావచ్చు. సో కాబట్టి ఈవినింగ్ వస్తే డబుల్ డెక్కర్ బస్ ఎక్కి ఇది ఒక రౌండ్ వేసి రండి, చాలా సరదాగా ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, ట్రై చేయవచ్చు. సో కాబట్టి డబుల్ డెక్కర్ బస్సు ఉపయోగించుకోండి. ఈ సెక్రటేరియట్ ముందు నుంచే మనకి ఇక్కడ మెమోరియల్ ఉందా, మెమోరియల్ పక్కనే లుంబిని పార్క్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది తెలంగాణ సెక్రటేరియట్. అటు పక్కనే పైన టాప్లో కనబడేది బాలాజీ టెంపుల్, బిర్లా టెంపుల్. మన తెలంగాణలో కళ్ళు తాగుడు బాగుంటుంది, అంటే కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి తరతరాలుగా వస్తున్నది. మళ్ళీ ఎప్పటి నుంచో తాగుతున్నారు మన తాతల కాలం నుంచి. సో ఇది తెలంగాణ వచ్చాక మనకి నీరా కెఫే అని చెప్పి పెట్టారు. ఇది అదే. ఇదే ఎన్టీఆర్ మార్గ్లో వెళ్తే ఇంకా మనకి చాలా పార్క్స్ ఉన్నాయి. థ్రిల్ సిటీ అని ఉంటుంది, జలవిహార్ అని ఉంటుంది, సంజీవ పార్క్ ఉంటుంది, డాగ్స్ పార్క్ ఉంటుంది, బటర్ఫ్లై గార్డెన్ ఉంటుంది, చాలా ఉంటుంది. ఆ పార్క్స్ అన్నీ ఇంకొకసారి కవర్ చేద్దామని అనుకుంటున్నా. ఇప్పటికే చాలా ఒక 6 కిలోమీటర్స్ అట్లా ఆల్మోస్ట్ వాక్ అరౌండ్ చేసిన. మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు కవర్ చేసిన ఈ బ్లాగ్లో. నెక్స్ట్ టైము మిగతా ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేస్తాను. సో ఈరోజు ఇంతే వ్లాగ్ మనది. ఇప్పటికీ ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. లవ్ యూ గైస్. నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి, లైక్స్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మీకు వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి చూడమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫర్ నౌ.